శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. డాక్టర్ వైద్య సిబ్బందిపై విచక్షణరహితంగా దాడి చేశారు. కదిరి మండలం కూటాగుళ్ల బెల్ట్ షాప్ వద్ద రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాడిలో గాయపడ్డ ఓ వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో మరోసారి ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు టీడీపీ మూకలు ఆసుపత్రికి వెళ్లారు. అడ్డుకున్న వైద్య సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. పచ్చమూకల దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, పచ్చమూకల దాడిని నిరసిస్తూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా విధులు బహిష్కరించి ఆందోళన దిగినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యం పీక్ స్టేజ్కి చేరినట్లు కనిపిస్తోంది. సాక్షాత్తు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి విచక్షణారహితంగా దాడులకు తెగపడడం ఇప్పుడు పూర్తి స్థాయిలో సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి కదిరి మండలం కుటాగుళ్ళ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్లో నిన్న రాత్రి గొడవ చెలరేగింది. ఎవరైతే బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నటువంటి విజయ్కి, అదేవిధంగా మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన గిరినాయక్ మధ్య తొలుత వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అదే గ్రామంలో, అంటే కుటాగుళ్ళ గ్రామంలోనే మందు కొనుగోలు చేసిన వారిపైన పూర్తి స్థాయిలో దాడులు తెగబడ్డారు. సో అక్కడితో వివాదం సద్దుమణిగింది అనుకుంటే అక్కడి నుంచి నేరుగా ఎవరైతే బాధితులు చికిత్స పొందుతున్నారో కదిరి ఆసుపత్రిలో వారిపైన మరోసారి దాడి చేసేందుకు కుటాగుళ్ళకు చెందిన అనిల్ కుమార్, అదేవిధంగా అతని అనుచరులు పూర్తి స్థాయిలో రావడము, అదేవిధంగా అక్కడ విచక్షణరహితంగా దాడులకు తెగపడడం ఇప్పుడు పూర్తి స్థాయిలో సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్లో కూడా చూడొచ్చు, బైక్స్లో వచ్చారు టీడీపీ కార్యకర్తలు. వచ్చి రాగానే విచక్షణరహితంగా దాడులు చేస్తూ ఉన్నారు. అయితే వైద్యులు, అదేవిధంగా వైద్య సిబ్బంది ఇదేంటని ప్రశ్నించి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైన కూడా విచక్షణరహితంగా దాడులు తెగపడ్డారు. ఈ ఘటనలో డాక్టరు, నర్సు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డు ఈ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో గాయాలయ్యాయి. ఈ మొత్తం ఘటనకు సంబంధించి వైద్యులు పూర్తి స్థాయిలో, వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. బాధ్యులైన వారిపైన కఠినంగా శిక్షించాలని, కఠినమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున కదిరి పోలీసులు ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఇప్పటికే 9 మంది పైన కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు. ఓకే శివారెడ్డి.